నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నుంచి నిర్ధారణలో భాగంగా పెద్ద మాదిగ. ఏం మాదిగ? పెద్ద మాదిగ. ఈ అంశము చాలా అవసరమైనటువంటి అంశము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు, ఏ సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్లుగా నిజాలను మాత్రమే మాట్లాడతాము. నిజాలను మాత్రమే చూడాలి, వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక వీడియోలోకి వెళితే ఇప్పుడు నేను మీకు కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేసి చూపిస్తాను, మీరు గమనించండి. గమనిస్తే ఫస్ట్ ఫోటో మీరు గమనించండి. పెద్ద మాదిగనవుతా. ఫస్ట్ ఫోటో ఏంటి? పెద్ద మాదిగనవుతా. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాదిగనవుతా అని చెప్పేసి ఒక వ్యాఖ్య చేశాడు. అది పేపర్లో వచ్చినటువంటి అంశం. ఇక రెండో చూడండి. చెప్పును కుట్టినటువంటి చేతులతోటే చరిత్ర తిరగరాయిస్తా, చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యాఖ్యలు. ఇకపోతే డప్పు కొడుతున్నాడు. డప్పు కూడా మంచి తోలు డప్పు కొడుతూ ఉన్నాడు, టోలు డప్పు కొడుతూ ఉన్నాడు. ఇది మూడో ఫోటో. ఇక నాలుగో ఫోటో చూస్తే ఎంఆర్పిఎస్ జెండాతోటి కండువతోటి పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇలా చాలా ఫొటోస్ ఉన్నాయి. అయితే మీకు ఇవి మచ్చుకు కొన్ని నేను చూపించా. చెప్పులు కుట్టేటువంటి ఫొటోస్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. చూడండి ఎంత చక్కగా, ఎంత నైపుణ్యంతో అంటే చెప్పులు తయారు చేసినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తిలాగా అద్భుతంగా చెప్పులు కుడుతున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానయ్యా అంటే వీటిని కొంచెం పక్కన పెట్టండి, స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇవి చాలా అవసరము. వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకో కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇవి పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారు. ఈయన ఏపీ ఎంఆర్పిఎస్ యొక్క రాష్ట్ర అధ్యక్షుడు. ఈయన కుమారుడు సిఐ నాగరాజు. ఎవరైతే కృష్ణలంకకు సంబంధించి ఇప్పుడు ఒక సాయి తేజను ఆయన ఉన్నాడు కదా, కాపు సోదరుడు రవిడి షీటర్గా ఉన్నటువంటి వ్యక్తి, లాకప్ డెత్ గురించి ఉన్నటువంటి సిఐ గారు ఎవరైతే ఉన్నారో అదే సిఐ గారి వలన నేను చనిపోతున్నానని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసి మాదిగ కులంలో పుట్టడమే నేను చేసినటువంటి నేరం అని చెప్పేసి ఆ సెల్ఫీ వీడియోలో చెప్పి నా చావుకు కారణము సిఐ గారు అని చెప్పేసి పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారి యొక్క కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్ గారు చనిపోవడం జరిగింది. అయితే ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా డిస్ప్లే చేసి చూస్తున్నాను చూడండి. ఎంత అద్భుతమైనటువంటి పరిచయాలు, భుజాలను చెయ్యేసుకునేటువంటి పరిచయాలు. చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆయన యొక్క తెలుగుదేశం పార్టీ కోసం ఈ పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారి యొక్క సంఘం ఏ విధంగా పనిచేసిందో ఆ పని చేసినటువంటి ఆధారాలని ఫైల్ చేసుకొని ఆ ఫైల్ను కూడా చూపిస్తున్నటువంటి ఫోటోలు డిస్ప్లే అవుతున్నాయి. అంతేకాదు అండి, పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారే కాదు, ఆయనతో పాటు మిగతా ఏవైతే దళిత సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నిటినీ కూడా కూడగట్టుకొని గుంపుగా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారికి మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో మూకుమ్మడిగా మద్దతిచ్చి ఆయన్ని గెలిపించడానికి కృషి చేసినటువంటి నాయకుల్లో ఒకళ్ళు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారు. ఓకే, రెండు ఫొటోస్ చూశారు కదా, రెండు డిస్ప్లే చేసి చూపించారు కదా. ఇక నేను విశ్లేషిస్తాను ఈ పెద్ద మాదిగ గారి గురించి. ఒకసారి మీరు వినండి. 1994లో ఈదుమూడి అనేటువంటి ఒక గ్రామంలో, నాగులుప్పలపాడు మండలం, సంతనూతలపాడు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా, ఆ ఈదుమూడి అనే ఒక గ్రామంలో ఎంఆర్పిఎస్ అనే ఒక సంఘం ఆవిర్భవించింది, మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం. ఆ సంఘం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ సంఘం యొక్క ఎజెండా ఒకటే ఉంటుంది. ఆ ఎజెండా ఏందంటే చంద్రబాబు నాయుడు గారికి మాదిగల యొక్క ఓట్లు వేయించాలనేది ఎజెండా. అయితే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎజెండా ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ యూపీ అయిపోయింది, నెక్స్ట్ ఏపీ అని చెప్పేసి మా చిన్నాయన కాన్సీరామ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి 10 లక్షల మంది బహుజనులు కలిసి వచ్చారు. హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి అక్షరాల 10 లక్షల మంది. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా వెహికల్స్కి ఒక డబ్బులు ఇచ్చి, వెహికల్లో కూడా పెట్టి, తినటానికి కూడుకొకరు డబ్బులు ఇచ్చి, లిక్కర్ తాగడానికి ఒక డబ్బులు ఇస్తే పెట్టేటువంటి మీటింగులు కాదు ఇవి. స్వచ్ఛందంగా బహుజనుల్ని చైతన్యపరిచి మన కాన్సీరామ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సృష్టిస్తానని చెప్పేసి వచ్చారు. కాబట్టి మనం వెళ్దాం, ఆయన ఏం చెప్తాడో విందాము, ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్దాము, ప్రజలను చైతన్యం చేద్దాము, బహుజన రాజ్యాన్ని స్థాపించుకుందామని 10 లక్షల మంది తరలి వెళ్ళారు హైదరాబాద్ నడిబొడ్డుకి. అది చూసి అది ఓర్చుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ కుల సంఘాన్నైనా, నేను ఇక్కడ ఎక్సెప్షన్ ఇవ్వటం, ఏ కుల సంఘాన్నైనా ఆయన అవసరాలకి ఈ దళిత సమాజాన్ని విడగొట్టడానికే వాడుకున్నారు. ఈ కుల సంఘాల వల్ల ఆయా కులాలకు జరిగినటువంటి లాభము, లబ్ధి చాలా తక్కువ ఉంటే నష్టం మాత్రం చాలా ఎక్కువ ఉంది.
అత్యంత అవసరమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి వాటిల్లో ముఖ్యమైనటువంటి రాజ్యాధికారాన్ని పక్కన పెట్టి గిల్లి కిచ్చాలు ఆడుకుంటూ చిన్న చిన్న అంశాల దగ్గర కొట్టుకునేలాగా ఉండిపోవడానికి కారకులైనటువంటి ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ప్లేస్ వస్తుంది. ఆయన ఆడించినట్టు ఈ కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఆడారు. అయితే ఇక్కడ ఆ రోజు ఆనాటి నుంచి మొదలైనటువంటి అంశము ఈ రోజుకు వరకు కూడా ఈ కుల సంఘాలని వాళ్ళ రాజకీయ పార్టీలకి ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలో ఆ విధంగా వేయించుకుంటూనే వస్తున్నారు. ఓకే, ఇది ఒక తంతు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నడుస్తుంది. ఓకే, తగలబడుతుంది, పోనివ్వండి. మన ఓట్లు తగలబడిపోతున్నాయి. వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఆ మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో మా పాత్ర ఎంత ఉంటుందో ప్రజలు గమనిస్తారు. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో కూడా మేము వేచి చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ స్వయాన చంద్రబాబు నాయుడు గారికి ఎంత పరిచయం ఉందో నేను ఫోటోలు డిస్ప్లే చేసి చూపించాను. అంత పరిచయం ఉన్నటువంటి ఒక ఉద్యమకారుడు, ఆయన తెలుగుదేశం పార్టీకి అనేక రూపాల్లో ఉపయోగపడినటువంటి వ్యక్తి, అనేక సార్లు ఓట్లు వేయించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కొడుకు ఈ రోజు చనిపోయిన దానికి సాక్ష్యము సెల్ఫీ వీడియో ఉంటే ఇప్పటి వరకు ఆర్సీఐ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? నేను సామాన్యమైనటువంటి మాదిగల హత్యలు చాలా జరిగినాయి. మాది కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల హత్యలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి. వాటి గురించి నేను మాట్లాడలేదండి. వాటి గురించి మన ఛానల్లోనే ఆధారాలు ఉన్నాయి, గ్రౌండ్ రిపోర్ట్లు ఉన్నాయి, చూసుకోండి, నేను కాదంటలేదు. కానీ మీ పార్టీకి ఓట్లేయించినటువంటి ఈ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల ఇళ్లలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? పాము కానీ ఇవి నా పిల్లలు అని చెప్పేసి ఆ పిల్లలని చంపినట్టు నేను పెద్ద మాదిగలు అవుతానని చెప్పినటువంటి వ్యక్తి, పెద్ద మాదిగలై మాదిగల జీవితాలను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి వ్యక్తి, మాదిగల ఓట్లోని అనేక సార్లు వాడుకున్నటువంటి వ్యక్తి, మాదిగల జీవితాలతో చెలగాటమాడినటువంటి వ్యక్తి, దళితుల్లో ఐకమత్యాన్ని చీల్చినటువంటి ఈ వ్యక్తి ఈ రోజున ఎవరైతే నిన్ను అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డారో, ఎవరైతే నిన్ను అధికారంలోకి తీసుకురావడానికి సోపానాలుగా మారి మెట్లుగా మారి ఆ మెట్ల మీద నువ్వు అడుగులేసుకుంటూ రాజ్యాధికారం అనే ఒక సింహాసనం మీద ఈ రోజు నువ్వు కూర్చోడానికి కారుకులయ్యారు. ఆ కారుకులైనటువంటి కుటుంబాలలో వాళ్ళ బిడ్డలే నీ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైనటువంటి పోలీస్ వ్యవస్థ ద్వారా ఈరోజు చనిపోతే ఒక్క చిన్న సంతాపం లేదండి, ఒక్క చిన్న పరామర్శ లేదండి ఆ పార్టీ నుంచి, ఒక్క చిన్న ఖండన లేదండి ఆ పార్టీ నుంచి. అంటే పెద్ద మాదిగను అవుతానన్నటువంటి వ్యక్తులు, పెద్ద మాదిగ ఎవరవుతారని సాధారణంగా ఆ మాదిగ పల్లెలో ఉన్నటువంటి స్వభావరీత్యా, తెలివిరీత్యా, జ్ఞానరీత్యా ఆ పల్లెని ముందుకు తీసుకెళ్లేటువంటి లక్షణాలు, తెలివితేటలు, జాతి పట్ల అంకితభావం ఉన్నటువంటి వ్యక్తి పెద్ద మాదిగ అవుతాడు. పెద్ద మాదిగ అన్ని సమస్యల పరిష్కారానికి కానీ అన్ని అంశాలకు కానీ ఆ కులంలో పెళ్లిళ్ళకు కూడా ఆయనే, ముడుపులు ఇప్పేది కూడా ఆయనే, ముడుపు కడతారు కదా పతానాలు, అవి కూడా ఆయనే చేస్తాడు పెద్ద మాదిగ. అంటే సమస్య వచ్చినా పెద్ద మాదిగ, ప్రతి దానికి పెద్ద మాదిగ. ఈ సిస్టమ్ ఉండేది పల్లెల్లో, ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. అయితే అలా నేను పెద్ద మాదిగను అవుతా, మీ ఇళ్లలో పెళ్లిళ్ళకు కూడా నేనే పెద్దని, మీ చావుల దగ్గర కూడా నేనే పెద్దని, ప్రతి అంశానికి నేనే పెద్ద మాదిగని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిజంగానే మా చావుల దగ్గర మీరు పెద్ద మనిషి అయ్యారు. మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెడితే ఇన్ని చావులు జరుగుతూ ఉంటే చావులు జరిగినటువంటి ఒక్క చోట కూడా మీరు స్పందించటంలా సార్. నేను అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ జాతి అంటే మీకు ఎందుకు అంత కోపం? ఈ జాతి అంటే మీకు ఎందుకు అంత అసూయ? ఈ జాతిని ఎందుకు పదే ఇన్ని రకాలుగా వాడుకుంటూ ఉన్నారు? అరే డప్పులేదో మీరు తయారు చేసినట్టు, మీ పూర్వీకులేదో డప్పును కనిపెట్టినట్టు, డప్పు శబ్దాన్ని మీరు కనిపెట్టినట్టు ఆ లందలో తోలుని నానబెట్టి దాన్ని తీసుకొచ్చి డప్పు తయారు చేసి ఆ తోలు డప్పుని మీరు సృష్టించి ఆ డప్పు నుంచి శబ్దాలు ఎలా పుట్టించాలో మీరే కనిపెట్టినట్టు తోలు డప్పులు అనేక సార్లు వాయించారు కదా చంద్రబాబు నాయుడు గారు. లేటెస్ట్గా కూడా మీరు అధికారంలోకి వచ్చిన ఈ తర్వాత కూడా డప్పును మీరు వాయించారు కదా. తోలు డప్పే మళ్ళా ఈయన ఆ డప్పులు ఈ డప్పులు వాయించడండి, తోలు డప్పే వాయిస్తాడు. ఓకే, వాయించారు కదా, చెప్పులు కుట్టారు కదా, నటించారు కదా, ఆ గూటంతో దెబ్బలేయడం, ఆ కత్తితోటి చీల్చడం, ఆ దారంతో కుట్టడం, అబ్బా ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఈ అంశాలను. అద్భుతంగా ఆ చిరిగిన ఆ గొడుగుల కింద కూర్చొని ఆ బజారులో పేపర్ల వాళ్ళందరూ పేపర్లో వేసేలాగా, టీవీల వాళ్ళందరూ టీవీల్లో చెప్పేలాగా మీరు అద్భుతంగా కూర్చొని ఆ చెప్పులు కుట్టినటువంటి సందర్భం, మా జెండాలు పట్టుకొని తిరిగినటువంటి సందర్భం, మా కండములు వేసుకొని తిరిగినటువంటి సందర్భాలు, నేను పెద్ద మాదిగను అవుతానని చెప్పినటువంటి సందర్భాలు ఎక్కడ మర్చిపోయారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం. నేను అడుగుతున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఏ రోజు కూడా నేను ఫలానా కులము, నేను కమ్మ కులము అని మీరు ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల. నేను కమ్మ కులం అని ఏ రోజు మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల. కానీ ఈరోజు ప్రతి సందర్భంలో నేను పెద్ద మాదిగా అని చెప్పి మాదిగలను వాడుకున్నారా లేదా? ఈ దళితులను విచ్ఛిన్నం చేయడానికి పనిచేశారా లేదా? మీరు సమాధానం చెప్పండి.
అంటే మీరు పుట్టిన కులం కూడా ఎప్పుడు బహిరంగంగా చెప్పలేదే, కానీ మా కులం చాలా సందర్భాల్లో మీ కులమని వాడుకున్నారు. మా కులాన్ని వాడుకోవడం కాదు, ఆ కులంలోనే ఒక పెద్దగా ఉంటారు, పెద్ద మాదిగా నేనని చెప్పేసి మాట్లాడారు. అనేక సార్లు మా చెప్పులు కుట్టారు, మా డప్పులు కొట్టారు, వాట్ ఎవర్ ఇట్ మే, మా కల్చర్ని మీరు ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు, ఓన్ చేసుకున్నట్టు నటించారు. మరి నటించినటువంటి మీరు ఈ రోజున మా బిడ్డలు మీ ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైనటువంటి వ్యక్తులు పదే 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 ఇలాంటి చర్యలు చేస్తుంటే ఎందుకు స్పందించటం లేదు? ఎందుకు ఓకే అనాకాని ఎవరో తెలియదు అనుకుందాం, అసలు మీకు పరిచయం లేని వ్యక్తులు అనుకుందాం, ఓకే వాటి గురించి మీరు నేను స్పందించమని అంటారు. అంటే 2024 ఎన్నికలకు ముందు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ అనేటువంటి ఒక నాయకుడు అవసరం, మాలా మాదిగలను చీల్చడానికి అవసరం, మాదిగల ఓట్లు తెలుగుదేశం వైపు తీసుకురావడానికి అవసరం. పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గారితో పాటు ఇంకొంతమంది వ్యక్తులను ఆయన పట్టకరావాలి, ఓట్లను పట్టుకురావాలి, ఓట్లను తీసుకొచ్చి దళితుల యొక్క ఓట్లను తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడవేయాలి. కాబట్టి వీళ్ళ అవసరం, వాళ్ళను తీసుకొస్తారు, వాళ్ళను వాడుకుంటారు. వాడుకొని ఈ రోజున మీరు గద్దెనెక్కిన తర్వాత వాళ్ళ ఇళ్లలో చనిపోతే కనీసం పరామర్శించేటలాదంటే దళిత సోదరులారా మీరు ఒకసారి ఆలోచించండి. రాజేష్ విషయంలో కూడా అదే జరిగింది. మహాశైల రాజేష్ విషయంలో కూడా ఎంత వాడుకున్నారబ్బా. ఆ లోకేష్ గారే చెప్పారు, నా మీద కూడా అన్ని కేసులు లేవు, నన్ను కూడా దాటి వెళ్ళిపోయాడు రాజేష్ అని చెప్పేసి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటలో అరటిపండులాగా పక్కన పడేశారు రాజేష్. ఎన్ని వీడియోలు, ఎన్ని రకాల పోరాటాలు, ఎన్ని మాటలు. అసలు ఇప్పటికి కూడా మీకే అంకితమైనటువంటి పనిచేస్తున్నాడు కదా, మీకోసమే పుట్టినట్టు పనిచేస్తున్నాడు కదా. దళితుల్లో ఎక్కడైనా ఇబ్బంది జరిగినా కూడా దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కదా. నిజంగా నిజాయితీగా అంత త్యాగంతో ఎవడన్నా మీ పార్టీ కోసం అంత బానిసలాగా పనిచేస్తున్నాడంటే రాజేషే కదా. మరి అలాంటి వ్యక్తికి ఈ రోజున ఏ విధమైనటువంటి పదవి ఇచ్చారు, కానీ వాడుకోవటం మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ రాజేష్ను అద్భుతంగా వాడుకుంటారండి. దీనిలో ఎలాంటి లోపభూయిష్టమైనటువంటి అంశాలు, వాడుకోవడం మాత్రమే, దళితుల్ని వాడుకోవడం మాత్రమే, పర్టికులర్గా మాదిగలను వాడుకోవడం మాత్రమే. ఎస్సీలో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట ఆయన మనసులో ఉన్నటువంటి మాట. ఆ మాట మనసులో ఉన్నదే బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చినటువంటి మాట 100కి 100% నిజం అన్నట్టు ఈయన చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోసం కమ్మలు ఎంత కష్టపడ్డారో నాకైతే తెలియదు, కమ్మలు ఏం సాక్రిఫైస్ చేశారో నాకైతే తెలియదు. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో మాదిగలు బయటకు రావాలి, మాదిగలు రోడ్ల మీద కూర్చోవాలి, మాదిగలు ధర్నాలు చేయాలి. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పడేసినప్పుడు కూడా మందకృష్ణ మాదిగ గారు హుటాహుటీని వస్తారు, ఇక్కడ మీకు సపోర్ట్ తెలియజేస్తారు, అరెస్టుకు తెలియజేసినటువంటి బంద్లో పాల్గొంటారు ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు. అంటే ప్రతి సందర్భంలో కమ్మలకు ఒక కుల సంఘం ఉన్నా ఆ కుల సంఘం ఏ రోజు మీకోసం పనిచేయలేదు. కానీ మాదిగల్లో ఉన్నటువంటి కుల సంఘాలన్నీ 99.99% సంఘాలన్నీ కూడా మీకోసమే పనిచేసాయి, మీరు అధికారంలోకి రావడం కోసమే పనిచేసాయి. మీరు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళే అడ్డుగా నిలబడతారు, వాళ్ళే అండగా నిలబడతారు, వాళ్ళనే మీరు వాడుకుంటారనేది అక్షరాల నిజము. ఇది ప్రజలందరికీ తెలుసు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా మోసం చేస్తున్నారనేది ఈ దళిత సంఘాలు, ఈ కుల సంఘాలు, ముఖ్యంగా మాదిగ సంఘాలు ఇప్పటికైనా తెలుసుకోండి. మిమ్మల్ని ఎర్రిగొర్రెలను చేస్తున్నారు, మీ ఓట్లని లాక్కుంటున్నారు. లాక్కున్న తర్వాత కళాల మీ ఇళ్లలో మనుషులు చనిపోయిన కనీసం స్పందించటం లేదు. కందుకూరు ఇన్సిడెంట్ చూడండి, కందుకూరు ఇన్సిడెంట్లో పర్సనల్గా జరిగితే అక్కడ ₹1 కోటి ఆర్థిక సాయం. ఎక్కడెక్కడి నుంచో నాయకులు వచ్చేస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, చేసేస్తూ ఉంటారు. అసలు ఇక్కడ ఎందుకు ఈ రోజు లాకప్ డెత్ జరిగిందా లేదా ఇంకా క్వశ్చన్ మార్కు. ఆ శవం ఏమైందో ప్రజలైతే నిర్దాక్షిణ్యంగా జరిగిపోయింది అనుకుంటున్నారు. ఏ విధంగా స్పందించారు చూడండి. ముఖ్యమంత్రి గారే క్రిమినల్ అన్నారు, రౌడీ షీటర్ అన్నారు, దుర్మార్గులు అన్నారు, లైంగికంగా సంబంధించి ఒక చిన్న పిల్లని, మైనర్ బాలికలను రేప్ చేసినటువంటి కేసులు ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలుచుకొని పరామర్శించి సిబిఐ ఎంక్వైరీయో ఇంకొక ఎంక్వైరీ న్యాయం చేస్తామని వాళ్ళు సాటిస్ఫై చేశారు. కానీ ఇక్కడ అతను ఆ రౌడీ షీటరు, ఆ సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి మీ పార్టీ కోసం పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీ పార్టీకి ఓట్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మీ పార్టీ కోసం ఎక్కడన్నా ఒక రోజు కష్టపడ్డట్టు ఉందా? కానీ ఇక్కడ పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఓట్లు ఇచ్చారు? అయినా మా జాతులకు సిగ్గు రాదండి, మాకు సెలవు రాదండి, మేము నమ్మేస్తాం, మీరు పెద్ద మంది కంటే మేము నమ్మేస్తాం, ఎగబడి ఓట్లు వేయించేస్తాం, ఓట్లు వేస్తాం. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి, సిగ్గుతోటి బతకడం నేర్చుకో. ఓటు చైతన్యం అవ్వండి, ఓటు చైతన్యం చేయండి. పల్లెల్లోకి వెళ్ళి ఓట్లని మనం అమ్ముకున్నంత కాలం, ఓట్లను తీసుకెళ్లి బానిసత్వం చేయించినంత కాలం మన బ్రతుకులు ఇలాగే ఏడుస్తాం. నువ్వు చచ్చిపోయినా కానీ పరామర్శించేటోడు ఉండడు. అట్రాసిటీ కేసులు, అవతల వ్యక్తులకు శిక్షలు, వాళ్ళ మీద కేసులు ఇవన్నీ పక్కన పెట్టు. కనీస పరామర్శ. అయ్యో పాపం ఎద్దు చనిపోయింది, అయ్యో పాపం కుక్క చనిపోయింది అంటారు కదా, అయ్యో పాపం కుక్క చనిపోయింది అంటారు కదా. అట్టా మనం మన ఇళ్లలో ఉన్నటువంటి మనుషులు అయ్యో పాపం అనేటోడు లేడు ఈ కూటమి ప్రభుత్వం, అయ్యో పాపం అనేటోడు లేదు. మరి మన బతుకులు, మన జీవితాలు ఎటుపోతున్నాయో ఒకసారి ఆలోచించండి. మనం ఓట్లు వేయించినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయాన్ని పక్కన పెట్టి, కాన్సీరామ్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు పక్కన పెట్టి, మనం ఏదో రాజకీయ పార్టీలకు ఊడిగం చేసినంత కాలం
ఆ రాజకీయ పార్టీల యొక్క అభివృద్ధి కోసం, ఆ రాజకీయ పార్టీల యొక్క గెలుపు కోసం మీరు ఎంత నిస్వార్థంగా పనిచేసినా, ఎంత వాళ్ళ మనుషుల్లాగా పనిచేసినా, వాళ్ళకి అంకితభావంతో పనిచేసినా కానీ ఈ రోజున మిమ్మల్ని చూసేటువంటి విధానం ఈ విధంగానే ఉంటుంది. ఒక కుక్క అన్న ఏనంగా చూస్తున్నారు. గమనించండి, మేల్కోండి, చైతన్యం అవ్వండి, పోరాడండి, రాజకీయ చైతన్యం అవ్వండి, రాజకీయ పోరాటాలు చేయండి, రాజ్యాధికారాన్ని స్వీకరించండి. అప్పటి వరకు మన బతుకులు మారు. ఎందుకు కాపులకు ఎక్కడన్నా ఒక సంఘటన జరిగితే వెంటనే ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ ఈ స్థాయిలో రియాక్ట్ అవుతున్నాయి? ఎందుకు వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది? ఎందుకు ప్రభుత్వాలు వాళ్ళంటే భయపడుతున్నాయి? అంటే వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ ఉంది, వాళ్ళకి ఒక రాజకీయ ఎజెండా ఉంది, జనసేన పార్టీ ఉంది, అందుకని భయపడుతున్నారు. ఎందుకు మాదిగలకు ఏం జరిగినా ఎక్కడ ఎవరు భయపడలేదు? మాలలకు ఏం జరిగినా ఎందుకు భయపడలేదు? వీళ్ళు విచ్ఛిన్నం అయిపోయి ఉన్నారు, వీళ్ళు చిన్నాభిన్నంగా అయిపోయి ఉన్నారు, వీళ్ళు అన్నదమ్ముల్లో విడిపోయి ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు, తగాదులు పెట్టుకుంటూ ఉన్నారు, గిల్లి కచ్చాలు ఆడుకో. వీళ్ళు ఓటు చైతన్యం రాదు, సగం ఓట్లు ఆ పార్టీకి వేస్తారు, సగం మనకేస్తారు. వీళ్ళ గురించి మనం భయపడవలసినటువంటి పని లేదు. వీళ్ళకి ఓటు చైతన్యం లేదు. ఎక్కడ పల్లెలు బట్టినా ఇదే దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉండిపోయి నువ్వు అటుంటావా, నేను ఇటుంటా, నువ్వు అటుండు, నేను ఇటుంటా, ఇంతే. ఐక్యమత్యంగా వెళదామే. మనం 1 కోటి మంది ఉన్నాం. ఇదంతా మంచి 30-40 లక్షలు ఉన్నవాళ్ళు, 20 లక్షలు ఉన్నవాళ్ళు, 10 లక్షలు ఉన్న వాళ్ళు కూడా రాజ్యంలో భాగస్వాములు అయ్యి 1-2 లక్షలు ఉన్న వాళ్ళు కూడా మనల్ని బెదిరిస్తుంటే ఈ రోజున ఏమి చేయలేనటువంటి పరిస్థితులు, నివ్వెరపోయేటువంటి పరిస్థితులు, నిరుత్సాహంతో, నిస్సహాయంతో మన ఇంటిలో శవాలను పెట్టుకొని మనం ఎదురు చూస్తూ ఉన్నామంటే, మనం అంటే భయం లేకుండా పోయిందంటే మనం ఓటు ద్వారా ఏం చేయలేమనేటువంటి భయం వాళ్ళకి ఏర్పడింది. మనం ఓటు బానిసత్వాన్ని చేస్తున్నాం. ఏ బానిసత్వం చేసినా కానీ నిన్ను అంతో ఇంతో కాపాడడానికి రాజ్యాంగం ఉంది. కానీ నువ్వు ఓటు బానిసత్వం చేస్తే నిన్ను ఎవ్వడు కాపాడలేడు. నీ ఓటునే నువ్వు బానిసత్వంలోకి పంపించావంటే నిన్ను కాపాడడానికి ఏ దేవుడు రాడు. నీ కోసం ఒక దేవుడు వచ్చాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ దేవుడు రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగంలో నీకు ఓటు ద్వారా స్వాతంత్రం ఇచ్చాడు. నిన్ను రాజును కమ్మన్నాడు, నేను యుద్ధం చేయమన్నాడు, ఓట్ల యుద్ధంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోమన్నాడు, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఇవ్వాలమన్నాడు. నువ్వు అది చేయకుండా నీ ఓటునే నువ్వు బానిసత్వం చేస్తున్నావు. ఈ ఓటును బానిసత్వం చేయించినంత కాలము నిన్ను ఎవ్వడు కాపాడలేడు. నీ మీద దాడులు జరుగుతాయి, నీ మీద హత్యలు జరుగుతాయి, నీ మీద అత్యాచారాలు జరుగుతాయి, నీ మీద ఎన్ని జరిగినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కారణం ఏంటంటే నువ్వే కాదు, నీ ఓటును బానిసత్వంలో ఉంచావు. ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ఓటుని బయటికి తెండి, ఈ ఓటును చైతన్యపరచండి, సక్రమమైనటువంటి మార్గంలో వాడండి. కాంశీరామ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాల వైపు నడవండి. మన పెదనాయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టుకోండి. మన చిన్నాయన కాంశీరామ్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం వైపు నడవండి. అప్పుడు మాత్రమే మన జీవితాలకి నిజమైనటువంటి విముక్తి, మన జీవితాలకి నిజమైనటువంటి స్వాతంత్రం. అప్పటి వరకు మనము బానిసలమే, అన్ని రకాలుగా బానిసలమే, 360 డిగ్రీల కోణాలలో మనం బానిసమే. ఎప్పుడైతే నీ ఓటుని తీసుకెళ్లి బానిసత్వం చేస్తావు, ఆ రోజు నువ్వు చచ్చిపోయినటువంటి శవంతో సమానం. భౌతికంగా నువ్వు ఆ రోజే చచ్చిపోయావు. అది గుర్తెరిగి ముందుకు నడవాలని మా నిజం మీడియా కూడా ప్రతి వీడియోలో ప్రతి అంశాన్ని కూడా ప్రజల్ని ఓటు చైతన్యం చేయడం కోసమే వాడుతుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.